అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేశారు. కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకునేందుకు తోడ్పాటునిచ్చిన దాతలను సీఎం అభినందించారు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణరెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కును సీఎంకు అందించారు. ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ తరపున పెండ్యాల అచ్యుతరామయ్య 2 కోట్లు ఇచ్చారు. విక్రమ్ నారాయణరావు కుటుంబ సభ్యులు 1,55,00,000, వసుధ ఫార్మా తరపున వెంకటరామరాజు 1 కోటి, ఏఎంఆర్ గ్రూప్ తరపున మహేశ్వరరెడ్డి మరో 1 కోటి రూపాయల చెక్కు ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అక్కినేని వెంకట్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, క్రెడాయి తరపున వైవి రామారావు 50 లక్షల రూపాయల చెక్కులను సీఎంను కలిసి అందించారు. పత్తికొండ నియోజకవర్గ నేతలు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు 2,30,00,000 చెక్కు అందజేశారు. మైసూరుకు చెందిన గణపతి సచ్చిదానంద ఆశ్రమం 25 లక్షలు, కోనేరు విమలాదేవి 25 లక్షలు, కోనేరు ప్రదీప్ 25 లక్షలు, ఆర్కే ఇన్ఫ్రా కార్పొరేషన్ తరపున రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి 20 లక్షలు ఇచ్చారు. సినీ హీరో జొన్నలగడ్డ సిద్ధార్థ 15 లక్షలు, ప్రాంక్విన్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15 లక్షలు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ద్వారా ది కాంట్రాక్ట్ క్యారేజీ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 15 లక్షలు సీఎంకు అందించారు. అన్నమయ్య జిల్లా తరపున తంబలపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి 15 లక్షలు ఇచ్చారు. సింహ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ 10,116,000 రూపాయలు అందించింది. సినీ హీరో విశ్వక్సేన్ 10 లక్షలు, బొబ్బా గోపాలకృష్ణ, పువ్వాడ సుధాకర్, వాస్తవ్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ 10 లక్షలు ఇచ్చారు. వికాస్ పబ్లిక్ స్కూల్, విశ్వం ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీరష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, కోగంటి వెంకటరామయ్య, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి 5 లక్షల చొప్పున సీఎంకు అందించారు. వాసిరెడ్డి సుగుణకుమారి 3 లక్షలు, ఎన్టీఆర్ కుటీరం తరపున ఆర్ శివాజీ 1,00,000 అందించారు. మానవత్వం చాటిన వారందరినీ సీఎం అభినందించారు.